వెల్కమ్ బ్యాక్. సాటర్డే ఎపిసోడ్ చూసాక మీకేమనిపించింది? మిస్ ఇంటరప్ట్ అయ్యింది అని ఇమాన్యుల్ అన్నారు, కానీ షోలోనే కొంత మిస్ ఇంటరప్ట్ అవుతుంది అని అనిపిస్తుంది కదా. కొందరిని ఫేమ్ చేయడం, ఇంకొందరిని డీఫేమ్ చేయడం, అవసరం ఉన్నప్పుడు అడగకపోవడం, అనవసరమైన చోట ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నారు అని మీకు అనిపిస్తుందా? అలా అనిపిస్తే ఎవరెవరి విషయంలో మీకు అలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే, దివ్య భరణి గారి గొడవల్లో ఎక్కువ ఇంటరప్ట్ అవ్వడం, ఆయనకు మాధురి గారికి ఒక వైబ్ సెట్ అయింది. వాళ్ళేదో అనుకున్నారు, ఆవిడ అందుకు అలగాలి అనుకున్నారు. వాళ్ళ గొడవ వాళ్ళని పడనివ్వచ్చు కదా, మధ్యలో ఈవిడ దూరడం అంటే ఏంటి? నాది జెన్యూన్ ఎఫెక్షన్, ఆయన నాకు అన్నయ్య అని చెప్పాలనా? కానీ ఎందుకు దివ్యాభరణి గారి బాండ్ ఫస్ట్ నుంచి ఎక్కట్లేదు. ఆ అమ్మాయి ఏదో క్యూట్గా ట్రై చేయాలి అని చూస్తుంది. తనూజాకు కాపీ క్యాట్ కదా, కానీ అది దివ్యకు సెట్ అవ్వడం లేదు. తను అసలు ఆ క్యూట్నెస్ పక్కన పెట్టడం బెటర్ ఏమో కదా, చూడ్డానికి కాస్త బాగుంటుంది. తనూజ చేసేవన్నీ క్వశ్చన్ చేసిన దివ్య ఇప్పుడు కొంచెం కొంచెం తనూజాగా మారుతున్న దివ్యను చూడు అన్నట్టు తయారవుతుంది. తనూజ అలుగుతుంది, ఏడుస్తుంది. ఆమె అరవచ్చు, ఆమె మీద మీరు ఏమనకూడదు అంటే ఎలా అన్న దివ్య సేమ్ అంతే, నేను అరుస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళు నాపై అరిస్తే ఏడుస్తాను అంటే ఏంటో ఆ అమ్మాయికి. ఇక సంజన గారు, ఆవిడది ప్రతి వారం జరిగేది ఒక్కటే కాన్సెప్ట్. నామినేషన్స్ రోజు నుండి బుధవారం వరకు చేయాల్సిన రచ్చ చేసి, అనవసరమైన గొడవలు పెట్టి, అనకూడని మాట కానీ, గురువు శుక్రవారాలు వాళ్లకు సారీ చెప్పి, అది వదిలేసా ఇంకా మేము మంచిగా ఉందాం అని చెప్పి, శనివారం నాగార్జున గారి దగ్గర అయ్యో సార్ మేము సారీ చెప్పాము సార్, ఒక్కసారి వదిలేయండి సార్, అది లేదు సార్, ప్లీజ్ సార్, లాస్ట్ ఛాన్స్ సార్, మేము ఇప్పుడు బాగున్నాము సార్ అని మెలికలి తిరుగుతూ నవ్వడం, ఆయన చూసుకోమ్మా అలా జరగకుండా అని చెప్పడం. వీకెండ్ ఎపిసోడ్స్ అయ్యి సోమవారం నామినేషన్స్ స్టార్ట్ అవ్వగానే జిన్నియమంటూ మళ్ళీ సంజన గారు నిద్రలేవడం షరా మామూలే. ఇమాన్యుల్ విషయంలో ముందు నుండి ఇలా వీడియోస్ ప్లే చేసి ఉంటే సేఫ్ గేమ్ పక్కన పెట్టి డబుల్ స్టాండర్డ్గా ఉండడం మానేసి ఇంకా బాగా స్ట్రైట్ పాయింట్స్ పెడుతూ గేమ్ ఆడేవాడేమో కదా.